ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్లో ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్ ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజర్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, తప్పు ఒకవేళ చేసుంటే ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు? ఒకవేళ తప్పు చేసినట్టు ఒక ఆధారాలుంటే, తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది, ఎటువంటి తప్పు జరగలేదు అని వీళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్లో పెట్టకుండా వీళ్ళని అరెస్ట్ చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. ఎన్డీడీబీ ల్యాబ్, ఎన్డీఆర్ఐ ల్యాబ్, ఈ ల్యాబులు కూడా క్లీన్ చిట్లు ఇస్తా ఉన్నాయి. మరి ఇన్ని క్లీన్ చిట్లు ఇస్తా ఉన్న సందర్భాలలో అసలు ఈ సిబిఐ అనేది ఎందుకు వచ్చింది? వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఆరోపణలు తప్పు, వీటి మీద విచారణ చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసు వేస్తే సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు సిబిఐ చేత విచారణకు పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు విచారణ చేసి వీళ్ళెవరూ తప్పు చేయలేదు అని చెప్పి నిర్ధారించి ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబుల సర్టిఫికెట్ను కూడా పొందుపరిచి క్లీన్ చిట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నారా లోకేష్ అనే వ్యక్తి, ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చేసిన తప్పుకు చంపలేసుకొని ప్రజలకు, వెంకటేశ్వర స్వామికి చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి, వీళ్ళంతా కూడా కూడబలుకొని మళ్ళీ అదే అబద్ధాలను తల్లిదండ్రులే బిక్క చచ్చిపోతున్నారు. ఈ రకంగా దారుణంగా వంచి దోపిడీ చేస్తూ ఇప్పుడు దాన్ని ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘ నాయకుల మీద దౌర్జన్యం చేస్తారా? ఏంటి మీ చేతిలో ఉందా చట్టం? మీదే రాజ్యం, ఇష్టానుసారం రౌడీలు ఎవరో బౌన్సర్లు. ఈ బౌన్సర్లని యూనివర్సిటీలో ఎలా అలౌ చేస్తారు? యూనివర్సిటీలా లేకపోతే అవి రౌడీల కేంద్రాలా, నిలయాలా అని చెప్పి అడుగుతున్నాం. ఈ సంస్కృతిని సినిమాల్లో విలన్ కావచ్చు మోహన్ బాబు, నిజ జీవితంలో విలన్లాగా ప్రవర్తిస్తే ప్రజలు ఊరుకోరు. ఆయన గుణపాఠం నేర్పించి తీరుతారు ప్రజలు. అందుకని ఇప్పటికైనా వాళ్ళు తెలివి తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకొని మోహన్ బాబు, విష్ణు నెంబర్ 2, 3 కింద కేసులు బుక్ అయ్యి ఉన్నాయి. వినోద్ అని అతని మీద, సతీష్ అని అతని మీద, వాళ్ళ పిఆర్ఓ సతీష్ మీద కేసు బుక్ అయ్యింది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని అరెస్ట్ చేసి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి. ఇలాంటి వాళ్ళు సభ్య సమాజంలో, నాగరిక సమాజంలో జీవించే హక్కు లేదు, వాళ్ళకి నివసించే హక్కు లేదు, తీసుకుపోయి అడవుల్లో పడేసేయాలి. ఇలాంటి వాళ్ళు విద్యార్థుల మీద వాళ్ళ క్రూరత్వాన్ని చాటేది. దారుణంగా కొట్టారు అసలు విద్యార్థి నాయకులు. పైగా వాళ్ళ మీద ఎదురు కేసులు, వాళ్ళని అప్రతిష్ట పాలు చేయటానికి తప్పుడు కేసులు బనాయించి చంద్రగిరి పోలీస్ స్టేషన్ కేసు పెట్టి వచ్చి వాళ్ళకి కిడ్నాప్ చేసుకొని వెళ్తారు. అంటే కిడ్నాప్ చేయడానికి దాన్ని ఏమంటాం, ఒక ప్రిటెక్స్ట్, దానికి ల్యాబ్, ఒక ఎలిబి సృష్టించుకోవడానికి కేసు పెట్టి వచ్చి కిడ్నాప్ చేసుకొని వెళ్తున్నారు అనమాట. ఏమిటిది? అందుకని ఈ యూనివర్సిటీని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాంట్లో జరిగే ఘోరాలు, నేరాలు అన్నిటి మీద ఒక న్యాయ విచారణ జరిపించాలి. ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ కమిటీని వేసి ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వామపక్ష పార్టీలందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అప్పలరాజు మన అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు, ఆయన
అక్కడ భూసేకరణ బలవంతంగా జరుగుతున్న దాని మీద, పొల్యూషన్ వదులుతున్న మీద ఆయన్ని విశాఖపట్నంలో నక్కపల్లి అప్పలరాజు గారి పైన, అదేవిధంగా విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో ఆందోళన బైజూస్ లాంటి ఒక బోగస్ సంస్థ పైన ఆందోళన చేస్తే వారిని ఈ ప్రభుత్వం వారిపైన రౌడీ సీట్ను ఓపెన్ చేయడం, డోన్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగాయని చెప్పి నిర్ధారించి ఎండిఓ గారు చెప్పిన తర్వాత కూడా వారిని అక్కడ ఆందోళన చేసినటువంటి సిపిఐ నాయకత్వం కామ్రేడ్ నారాయణను తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైన కట్టి సిఐ ఇంతియాజ్ గారు అత్యంత దారుణంగా కొట్టడం, అదేవిధంగా రాష్ట్రంలో ఇతరేతర ప్రాంతాల్లో కూడా కమ్యూనిస్టుల పైన, ఉద్యమకారుల పైన తీవ్ర నిర్బంధం ఏర్పడతా ఉంది. మేము అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని, మీరు గతంలో ఎంత తీవ్రమైనటువంటి నిర్బంధాలు ఎదుర్కొన్నారు, ఆ ఎదుర్కొన్న సందర్భంలో ప్రజలకు ఏం చెప్పారు, తిరిగి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు మిల్లు కనిపించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. మరి ప్రజల కోసం పోట్లాడే వాళ్ళపైన మాత్రం పీడీ యాక్ట్లు పెడతా ఉన్నారు. కానీ మీరు వివిధ ఉద్యమాల సందర్భంగా లేదా మీరు బూతులు తిట్టుకున్నటువంటి సందర్భంగా ఒకరి ఇళ్లపైన ఒకరు పెట్రోల్ బాంబులు వేస్తే మీకు పీడీ యాక్ట్లు వర్తించవా? చట్టాలు మీ చుట్టాలుగా మారిపోయారా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీలో నిన్న ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శుల పైన, ఈరోజు ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి ప్రవీణ్ పైన కేసులు పెట్టి వారు లోపలికి పంపిస్తూ ఉన్నారు. దొంగలు యూనివర్సిటీలో దాదాపు 26,17,00,000 రూపాయలు అదనంగా డబ్బులు వసూలు చేశారని చెప్పి హైర్ ఎడ్యుకేషన్ నిర్ధారించి కమిటీ వేసి తేల్చిన తర్వాత మోహన్ బాబు గారు ఆ డబ్బులు పిల్లలకు వెనక్కి తిరిగి ఇవ్వాలని చెప్పి ఆదేశించిన తర్వాత మళ్ళీ అదనంగా 40,000 డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పిన తర్వాత విద్యార్థి సంఘాల ఆందోళన చేస్తే బౌన్సర్లు పెట్టి దాడి చేయించేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతుంది. అంటే ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగితే ఏ ఒక్కరూ అడగడానికి లేదు, అడిగితే మీరు రౌడీ రాజ్యాన్ని తలపించే పద్ధతిలో ప్రైవేటు సైన్యాలను గూండాలను తెచ్చి దాడి చేసేటువంటి స్థితి ఈ రాష్ట్రంలో నెలకొందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ తిరుపతి జిల్లాలో మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలని ప్రశ్నించినందుకే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకుల మీద బౌన్సర్ల దాడి కానీ, అదేవిధంగా దోన్ జిల్లాలో ఉపాధి హామీ పథకంలో అవకతవకల్ని వ్యతిరేకించిన సిపిఐ నాయకుడు నారాయణ మీద దాడి కానీ, ఇవన్నీ కూడా నిర్బంధ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని కార్పొరేట్ ఆంధ్రప్రదేశ్గా మార్చేటటువంటి వ్యూహంలో భాగంగా నిర్బంధ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి చేసే ప్రయత్నంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పి మా పార్టీలన్నీ భావిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమం అవసరం ఉందని భావిస్తున్నాం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలన్నీ నిర్బంధ కాండని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెని మేమంతా వామపక్షాలం ఉమ్మడిగా బలపరుస్తున్నాం. ముఖ్యంగా భారతదేశాన్ని ఒక డంపింగ్ యార్డుగా మార్చడానికి ట్రంప్ ముందు తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న విధానం ఇది. దేశభక్తులందరూ ప్రశ్నించాలి. 1947 నుంచి నేటి వరకు జరిగిన ఏ విదేశీ ఒప్పందాలైనా బహిరంగంగా ఒప్పందాలని మొదట భారతదేశ ప్రభుత్వం ఆ ఒప్పంద ప్రతుల్ని బయటపెట్టేది. మొదటిసారి ట్రంప్ నేను మోడీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నానంటే ఎస్ నిజమే అని అభినందనలు మోడీ ప్రభుత్వం చెప్పే పరిస్థితి ఉంది. అది ఎంత దురన్యాయమో అంతకంటే ముందు ఆ ఒప్పందాన్ని బయటపెట్టకపోవడం అనేది ఇది దేశ ద్రోహకరమైంది. దేశభక్తులు, ప్రజాస్వామికవాదులందరూ రేపు మన పాల ఉత్పత్తులు కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ, పత్తి ఉత్పత్తులు కానీ, పత్తి పరిశ్రమలు కానీ, ఆగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టర్, వాటి మీద ఆధారపడిన సర్వీస్ సెక్టర్ విధ్వంసం కాబోతున్నాయి. దేశ ప్రజల కొనుగోలు శక్తి పతనం కాబోతుంది. 50 నుంచి 18% తగ్గింది అనేది కాదు ఇక్కడ చెప్పాల్సింది. 0%కి మారితే అమెరికా ఉత్పత్తులతో భారతదేశం అమెరికనైజేషన్ ఆఫ్ ఇండియన్గా మారబోతుంది. ఇండియనైజేషన్ ఆఫ్ అమెరికా కాదు. అందుకని గ్లోబలైజేషన్ యొక్క పరాకాష్ఠ దశలో అమెరికనైజేషన్ ఆఫ్ ఇండియాగా మారబోయే
ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దేశభక్తి శక్తులంతా వ్యతిరేకించాలని కూడా వామపక్ష రాయలసీమకు న్యాయం చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 5 ఏళ్ల కాలంలో రాయలసీమకు ఏం చేశారు వివరించి, రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చారో తెలియజేసే అప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర వైసీపీ దీక్ష చేయాలి. వాళ్ళు ఏం చేశారో చెప్పి దీక్ష చేయాలని చెప్పి నేను అడుగుతూ ఉండా. దాదాపుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హంద్రీనీవాకు 1700 క్యూసెక్కుల సామర్థ్యం పెంచి, అంటే 3500 క్యూసెక్కుల సామర్థ్యాన్ని తీసుకొని వచ్చి 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి దాదాపుగా 3850 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు 40 టీఎంసీల నీటిని హంద్రీనీవా ద్వారా కుప్పానికి తీసిపోయిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. మీరు కూడా ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ప్రజలు ఏడవాలనా నవ్వాలనో మీరే చెప్పాలి. ఏమైనాయి? గతంలో కడప జిల్లాలో మీరు అడిషనల్ లిఫ్ట్ గండికోట నుంచి అని చెప్పి హడావిడిగా 4600 కోట్ల రూపాయలతో జీవోలు ఇచ్చి ఆ ప్రాజెక్టును ఎందుకు క్యాన్సిల్ చేశావో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. కడప జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు దాదాపు 12,000 కోట్లతో మీరు జీవోలు ఇచ్చారు. ఒక్క ప్రాజెక్టులో కూడా 12,000 కోట్లలో 12 కోట్లు కూడా ఖర్చు చేయకుండా మీరు ఇచ్చిన జీవోలన్నీ క్యాన్సిల్ చేశారు. రాజోలి ప్రాజెక్టు ఎందుకు జీవో ఇచ్చి ఎందుకు పూర్తి చేయలేకపోయినారు కడప జిల్లాలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కడప జిల్లాలో ఉన్న జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టును, జిఎన్ఎస్ఎస్ కెనాల్స్ను ఎందుకు పూర్తి చేయలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు పోతిరెడ్డిపాడుకు పోయి మొసలి కన్నీళ్లు గారుస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి మీరు పోతిరెడ్డిపాడు డ్రామా ఆడుతున్నారు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ పైన ఎన్జిటి స్టే విధిస్తే 4 సంవత్సరాల్లో కనీసం ఒక్కరోజు కూడా కౌంటర్ వేయని మీ ప్రభుత్వం ఈరోజు రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మిమ్మల్ని చూస్తూ ఉంటే నిజంగా తన రాయలసీమతో కూడుకున్న జీవితం గురించి నేను వెళ్ళను లోతుగా, కానీ అంబటి రాంబాబు లాంటి మనిషిని కూడా మా అన్న ఎంత గొప్పవాడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు వదులుతున్నా నేను. అంబటి రాంబాబు గారిని చాలా మంచి మనిషి, సౌమ్యుడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు నేను వదిలేస్తున్నాను. నేను ఆయన అంటాడు ప్రజాస్వామ్యం పోయిందట, జంగిల్ రాజు వచ్చినట్టు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, జంగిల్ రాజుకు పితామహుడు మీరు, జంగిల్ రాజుకు పితామహుడే మీరు. మీ 5 ఏళ్ల పరిపాలన ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజున ఉదయం 10:40 గంటలకి తాడేపల్లిలో మీ ఇంటి దగ్గర బయలుదేరిన మీరు, 7 కార్లతో మీ ఇంటి దగ్గర బయలుదేరిన మీరు సాయంత్రం 4:30 గంటలకి గుంటూరు చేరతారా? గుంటూరు ఈజ్ ఇట్ సో ఫార్? మీ ఇంటికి అంత దూరంలో ఉందా? అయినా కూడా మీరు ఊరేగింపుగా వెళ్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమనలేదు మిమ్మల్ని. పోనీలే, ప్రజాస్వామ్యం, ఆయన వెళ్తాడట, ఆయన ఏదో చెప్పుకుంటాడట, చెప్పుకోనివ్వండి అని వదిలేసింది. మీరు 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా వదిలేశారా? మీ 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా వదిలేరా? ఈ రోజున మీరే యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఫ్రీడమ్. మీరు ఒక తప్పుడు మనిషికి మద్దతుగా వెళ్తున్నారని ప్రభుత్వానికి తెలుసు. మీరు ఒక అరాచక శక్తికి మద్దతు పలకటానికి వెళ్తున్నారని ప్రభుత్వానికి తెలుసు. ఒక కామాంధుడు లాంటి వ్యక్తికి మద్దతు తెలపడానికి వెళ్తున్నారు మీరని కూటమి ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకు తెలుసు, అందరికీ తెలుసు. ఉచ్చ నీచాలు తెలియకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడతారు, పెద్ద చిన్న తెలియకుండా.
అశ్లీల పదజాలను మీరు అందుకనే ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలకి దింపినారు అని చెప్పి తెలుపుకుంటూ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా మీకు లేకుండా కేవలం పులివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయినారు. కర్ణాటక రాష్ట్ర వాస్తవ్యులుగా మీరు మిగిలిపోయినారు. ఇది దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, నిజమైన జంగల్ రాజ్ అది అని చెప్పి. తర్వాత ఇప్పుడు రప్ప అని చెప్పి ఇప్పుడు విపరీతంగా వింటూ ఉన్నాం. ఈ రప్ప గురించి కూడా నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ మళ్ళా అధికారంకి వస్తే అంట వాళ్ళు రప్ప చేస్తారంట. నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కూటమి మేము అధికారంలో ఉన్నాము. మేము చేయలేమా రప్ప? మేము చేయలేమా మీరు మాట్లాడిన హింస అంతా? కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వద్దు అని అంటారు. 1 గంట టైం వదిలితే చాలు ఈ రప్ప అనే మాట్లాడే వాళ్ళందరికీ కూడా మేము సరైన జవాబు చెప్పగలుగుతాము. కానీ అది మేము చేయటం లేదు. సో ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి కేవలము రెచ్చగొడతా ఉన్నాడు. రెచ్చగొట్టి ఒక ఘర్షణ తీసుకొని వచ్చి ఆ పార్టీ చనిపోయే పార్టీని కాపాడుకోవాలా, ఆ పార్టీలో ఉండే వాళ్ళు వదిలిపోకుండా ఈ కేసులు పడితే అట్టన్నా ఆ పార్టీలో మిగిలిపోతారని చెప్పి ఒక కుట్ర రాజకీయం చేస్తున్నారు. దయచేసి అందరు గమనించండి అని చెప్పి నేను కోరుతున్నాను. రెండోది రప్ప అని ఒక సైడు మాట్లాడతారు, మరొక సైడు మాత్రము చాలా అమాయకంగా మరొకరు మాట్లాడతారు. చిలుకలూరుపేట నుంచి చిలక పలుకులు నిన్న ఒకరు పలికినారు. ఏమని అంటే నేను గుడికి పోతే మా మీద కేసులు పెడుతుండారు అని అంటున్నారు. గుడికి పోతే ఎక్కడైనా పోలీసులు కేసులు పెట్టేది మనం విన్నావా? మీరు చేసిన పని ఏంది అని చెప్పి అది కప్పిపుచ్చుకొని అమాయకంగా మాట్లాడతాము. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒకసారి నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో సైబరాబాదులో నాటిన ఒక మొక్కని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించింది. ఈరోజు గంజాయి వనములో ఒక పెద్ద లార్జ్ కలెక్షన్లో వచ్చిన పాలకిలోంచి తీసిన వెన్నకి ఇది అప్లై అవుతుంది, నెయ్యికి ఇది అప్లై అవుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్డీటీవీ రిపోర్ట్ పక్కన పెట్టేసి సిట్ మా క్లీన్ చిట్ ఇచ్చింది, లేదంటే సిట్లో అది లేదు. సిట్ రిపోర్ట్ అనేది ఇంకా పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది టెక్నికల్గా. ఇది టెక్నికల్గా అంశం కాబట్టి మీరు ఒక రంగం చెప్తున్నా, మీరేం మరణించాడని చెప్తున్నాడు, మేము హత్య ఏం చెప్తున్నాం. జరిగిన వాస్తవం ఏంటి? అక్కడ కల్తీ నిజం, అక్కడ వ్యక్తి మరణించింది నిజం. అది ఎంత నిజమో ఇక్కడ కల్తీ అనేది నిజం. కాబట్టి ఈ టెక్నికాలిటీస్ ఇప్పుడు లిక్కర్ విషయంలో అదే అయింది. మేము ల్యాబ్కు పంపిస్తే ఈ కెమికల్స్ ఉండటం అనేది లిక్కర్లో హెల్త్కి మంచిది కాదని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. అప్పుడు మీరేం చెప్పలే సమాధానం. మీ హయాంలోనే కల్తీ అనే దానికి పూర్తిగా ఒక ప్రభావం, కల్తీకి అవినీతికి మీ హయాంలో వచ్చిన ప్రభావం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వంలో రాలేదు. ఇక్కడ సమస్య కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరగకపోతే లడ్డూలో నాణ్యత తగ్గిందని చెప్పి కొన్ని లక్షల మంది భక్తులు చెప్పారు. మరి ఇవాళ నాణ్యత విషయంలో అందరూ సంతృప్తిగా ఉన్నారు. అంటే కామన్ సెన్స్ ఉండాలి. వెనక కథ ఉంది. రాజుగారు ప్రజలందరూ ఇది పగలు కాదు రాత్రి అంటే అంతా వేస్తున్నారు. ఒక కళ్ళు లేని పిల్లగాడు ఏమన్నా అంటే అదేంటమ్మా రాత్రి అంటారు, నాకు ఎండకు ఒళ్ళంతా కాలుతుంది, ఇది పగలు కదా అన్నాడు. దాన్ని కామన్ సెన్స్ అంటారు. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా మాడుతున్న పరిస్థితి వాళ్ళ వైసీపీ నాయకుల దగ్గర ఉంది. ఏదైనా ఒకసారి సుప్రీంకోర్టు ఈ రిపోర్ట్ని ఆమోదించి ఛార్జ్షీట్ ఫైల్ చేయమంటారా, లేదు ఇందుట్లో కొన్ని అంశాలు ఇంకా క్లారిటీ కావాలని చెప్పి అడుగుతారనేది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. కాబట్టి దానికి